పరిచర్య సువార్త యోహాను బృందం వారిచే మన పాపముల కొరకు దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన కుమారుడు అద్వితీయ కుమారుడైన పరలోకానికి మన కొరకు ఈ లోకానికి దిగజారి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే సువార్త అనగా శుభవార్త అని అర్థం. యేసుక్రీస్తు దేవుడు మానవ జాతిని రక్షించడానికి పంపిన ప్రేమ ప్రణాళిక. యేసుక్రీస్తు జన్మించి మన పాపాల కొరకు కలువరిగిరిలో రక్తాన్ని ప్రోక్షించాడు. ఆమంచర్ల గ్రామ వాస్తవులారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన మరణము నుండి మన పాపాలను విడుదల పొందించాడు. కాబట్టి నిత్యము ఆయన కృపలో మనం వెలిగి ఉండాలి. ప్రభు హృదయములో ఆయన మాట మనం ఒప్పుకోవాలి. పాపాలను విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి. అలాగే నేనే సత్యము మార్గము జీవము అన్నాడు. ఆయన సత్యమైన మార్గంలో మనం నడవాలి. అలాగే ఆయన బోధన యందు మనం నమ్మకం ఉంచాలి. ఆయన వైపు తిరగాలి. నిత్యము ఆయనతో వెంబడించాలి. ఆయన విశ్వాసంలో జీవించాలి. అలాగే ఆయన కృప మనకి నిత్యము తోడుగా ఉంటుంది. ఈ ఆమంచర్ల గ్రామ ప్రజలకి ఎంతమంది దేవుని విశ్వాసం లేరు. ఈ మన మైకు ద్వారా వింటున్న ప్రజలందరికీ ఎక్కడ ఇల్లు ఉన్నా కూడా ఆయన మాటలు ఇంకా జ్ఞాపకం చేసుకోవాలని ఈ ఆమంచర్ల గ్రామ ప్రజలకు విన్నవించుకుంటున్నాం.